దీంట్లో 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 ఆచార్య గారు చాలా సపోర్ట్ నుంచి ఏదో మాట్లాడతారు. రామ్మోహన్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ ఆందోళన చేస్తున్న సర్పంచ్ల దగ్గర పార్టీకి పాత పెండింగ్ బిల్లులని అడిగి ఇలా కాంగ్రెస్ ని ప్రశ్నించే అర్హత లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బిల్లులు సర్పంచులకి ఇస్తారా ఇవ్వరా ఇంకొక విషయం ఆచార్య గారు దానికి తోడు ఇంకొక విషయం కూడా అడిగేది ఉన్నాను. ఏంటంటే గతంలో ఏదైతే రేవంత్ సర్కార్ ఉన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్న సర్పంచ్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు ఏదైతే రాలేదో ఖచ్చితంగా ఇస్తానని. ఈరోజు ఒక్కసారిగా మాట మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు కాబట్టి ఇష్టానుసారంగా చేశారు కాబట్టి ఆ బిల్లులు చెల్లించడానికి మాకు ఇబ్బంది అవుతుంది చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆచార్య గారు మీరు అడగండి సార్. ప్రొసీడింగ్లు ఇచ్చినాకనే కదా వాళ్ళు ఏదైనా చేస్తే, వితౌట్ ప్రొసీడింగ్ వాళ్ళు వర్క్ చేసి డబ్బులు అడగలేరు కదా. ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు కదా. మళ్ళా మీరు పదే పదే ఆ ప్రభుత్వం అని ఎందుకు అనాలి? ఇవాళ మీకు బుద్ధి ఉన్నప్పుడు మీరు నిష్ఠతోడు చేసినప్పుడు 1200 కోట్ల రూపాయలు ఇవ్వనీకే మీకు ఏంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అన్నగారు ఇప్పుడు మేము ప్రతి గ్రామంలో ఈరోజు సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు అనేక బిల్లులు బిల్లులు ఇస్తలేదు. మీరెక్కడికి వెళ్ళి చేసిరా? రూపాయలు లేదు మీది. ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు వేస్తే అవి కూడా మావే అంటున్నావు. కాదు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కాదన్నా, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇంచ్ కూడా సీసీ రోడ్ వేయలే నీ గవర్నమెంట్ ఫండ్ తోటి. ఇప్పుడు మీరు పరిగికి రండి. రేపు పరిగిలో మొత్తము దాదాపు ఎన్ఆర్జీఎస్ కాదు. వరకు ఎమ్మెల్యేకు సిడిఎఫ్ ఫండ్ ఇయ్యలే, ఒక్క రూపాయి సిడిఎఫ్ ఫండ్ ఎమ్మెల్యే సర్పంచులకు ఇయ్యండి మీరు. ఎక్కడ పోయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే రాజగోపాల్ రెడ్డి లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు మెగా ఆయనకు ఇవి ఇచ్చుడు తప్ప వీళ్ళ సంవత్సరాన్నర అయింది. ఇప్పటి వరకు ఇంకా మీరు ఏం మాట్లాడతారండి? ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ పేరు చెప్తారు ఎందుకు? రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గర కంక్లూడ్